ఏమన్నా కరెంట్ పోతుంది కాంగ్రెస్ వచ్చిందా ఒక్క స్కీమ్ లేదు, ఒక రైతు బంధు లేదు, ఏమీ లేదు, వేసేదే లేదు, మాట రోజు బాబాగా తిడుతున్నారు. ఊరికి మేము ఏం తప్పు చేసినాము, ఏం మోసం చేసినాము, ఎవరికి అన్యాయం చేసినాము? హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎంత లెక్క. ఏ ఊరికి పో, నా మేడ్చల్కి రా, రోడ్డు లేని గ్రామం లేదు. ప్రతి ఊరికి పో, చెట్ల పడతా రోడ్ల పడతా అంతే. ఇప్పుడు ఎంత నీళ్ళు కూడా పోయలేరు వీళ్ళు. ఇక్కడ ఎన్ని నర్సరీలు, ఎన్ని చెట్లు, ఎంత గార్డెన్లు, ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ. అసలు ఎవ్వరు కాదు, ఎవ్వరు ఊహించలేని అన్నీ కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్. గొప్ప మహాత్ముడే ఆయన, మహాత్మా గాంధీ లెవెల్ మనిషి. ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అయ్యి, అరే మీరు పరిపాలన చేయండి, మీరు చెయ్యండి, మీరు ఇచ్చిన గ్యారెంటీలకు ఏదైనా చేయండి, పైసలు వేయండి, దానికోసం ఆలోచన చేయండి. పైసలు ఎట్లా తెస్తాం, ఏం చేద్దాం, దానికోసం చేయండి. కానీ అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కానీ పొద్దుందాకా చెప్పేదే తిట్టేదే. ఇది పద్ధతి కాదు. ప్రజలన్నీ గమనిస్తాం, ప్రజలకు అన్నీ తెలుసు. మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం. మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొద్దుపడగొడతారు, మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం. ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓటేయాలనో సరిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి, డెవలప్మెంట్ చేసి, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసారు. కాబట్టి దాన్ని మీరు మెయింటైన్ చేస్తే చాలు. దాన్ని వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా. వీళ్ళు ఆన్లైన్లో నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు. రైతు బంధు వేసుకుంటూ పోతే అయిపోయి. దళిత బంధు అది మన అవైతే బంద్ చేశారు. అన్ని కేసీఆర్ కిట్టు ఉన్నాయన్నీ బంద్ చేసి పెట్టింది. దళిత బంధు లేదు, ఏది లేదు, బీసీ బంధు లేదు, ముస్లిం బంధు లేదు, ఉన్న బంధులని బంద్ చేసారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసే చాలు. ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది డౌటు, ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది వాళ్ళకు. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200, 300 కూడా తెచ్చిస్తలేరు. ఎందుకంటే భయం. ఇప్పుడు 10 ఏళ్ల కింద నువ్వే తీసుకున్నావు, అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు వైట్ కార్డు ఉండే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది. అప్పుడు 10 ఏళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు మోటార్ సైకిల్ కొనుక్కో. ఇప్పుడు దానిలో నింపితే ఆయనతో తుస్సుమంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏ ఉన్నది కూడా బిక్తుంది, పాసది కూడా బిక్తుంది. అదేదో ఉన్న కాని కూసేసుకుంటే అదే ఇంకో కాని పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా తుస్సు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత లెక్క, ఎంత నీళ్లు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి, పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషను. అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయింది. హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ, అక్కడ కేసీఆర్ లేనిది కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజారిటీతోటి మా మల్కాజ్గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏమి కొట్లాడారు, వాళ్ళు ఏం తెచ్చారు? పోనీ బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చంతలో పంచుతున్నారు తప్ప, ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి? ఒక్క స్కీమ్ చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు, ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా? మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా? ఒక్కటి చెప్పు ప్లీజ్. నాకైతే తెలియదు, మరి ఏమన్నా తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద 10 ఏళ్ళల్లా వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, మనం 10 ఏళ్ళు ఉన్నాం, ఒక్కటి లేదు, వాళ్ళది అయిపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతేనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 2. ఏదేది? కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ ఇస్తుంటాడు, 3వసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. అట్లా ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అయింది, 3వసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినా అనుకో, ఈ 5 ఏళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు ఆయన? మీరు చెప్పకపోతే నాకు లెక్క రాదు, చెప్పా 8 రాష్ట్రాలు కొట్టేశాడు. ఆయనకి 3వ లెక్కన. కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తాడు, ఆ ప్రజలే చూస్తారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్.
ఇప్పుడు పార్టీ కార్యకర్తల తన అన్ని వ్యూలు తీసుకున్నారు అంత ఏరియాకి వెళ్ళి. అట్లనే 17 పార్లమెంటు దాంట్లో 16 కూడా అయిపోయినాయి. రేపు నల్గొండ ఏదో ఉన్నట్టుంది ఫైనల్. అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. మళ్ళా అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే వాళ్ళు ఏది చెప్తే ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాయిలో దుంకుమని జిల్లా అధ్యక్షుని అది పార్టీయే కదనా. జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి. మీకు ఆ డౌట్స్ అని వద్దు. చేవేళ్ళ అంటే సిట్టింగ్ కదా, సిట్టింగ్ ఎంపీ ఆయన. చేవేళ్ళ డిసైడ్ అయిపోయింది ఉండొచ్చు, మేబీ నాకు ఐడియా లేదు. ఇంకా లోపల చాలా డిసైడ్ అయినాయా నాకు ఐడియా లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, మెదక్ చాలా పెద్ద ఎత్తున ఉంది. మీరు చెప్తే షాక్ అవుతారు. నాకు తెలిసినవి కూడా చెప్తే మళ్ళీ మీరు షాక్ అవుతారు. అందుకే కొన్ని తర్వాత చెప్తాను. కూర్చోండి